మెంతి ఆకు మటన్ కీమా కర్రీ చేస్తున్నాం. వెరీ సింపుల్ అండి, చాలా ఈజీ ప్రాసెస్ చెప్తాను చూడండి. కానీ ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చెప్పిన తర్వాతనే మిగతా ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ మసాలా దినుసులు ఉన్నాయి. ఈ ప్లేట్ లో ఏమేమి ఉన్నాయంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, అలాగే ఒక కట్ట మెంతి కూరని కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సోంపు, ధనియాలు, పసుపు, కారం, ఇంకా బాయిల్ చేసుకున్న ఎగ్స్, అలాగే ఒక అరకిలో కీమా, మటన్ కీమా అన్నమాట. ఇక్కడ ఈ 3 కాంబినేషన్ ఉన్నాయి చూసారా, ధనియాలు, జీలకర్ర, సోంపు. ఈ మూడింటిని మనం ఎప్పుడైనా అప్పాలు చేసుకున్నా, మురుకులు చేసుకున్నా ఆ మూడింటిని మంచిగా వేయించుకొని క్రష్ చేసి వేస్తే కాంబినేషన్ చాలా బాగుంటాయి. మధుర్ వడ అని విన్నారా మీరు ఎప్పుడైనా? మధుర్ వడలో ఈ మూడింటిని బాగా క్రష్ చేసి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పిండి వంటల్లో ఈ మూడింటి కాంబినేషన్ వేస్తారండి, బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు సింపుల్ గా చేసి చూపిస్తాను అన్నాను కదా. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో సింపుల్ గా మసాలా వేయించుకుందాం. 1 టీ స్పూన్ ధనియాలు. ఎప్పుడైనా ఇంట్లో ధనియాల పొడి చేసేటప్పుడు కూడా ధనియాలని ఫస్టే మంచిగా వేయించుకోవాలండి బాగా. అంటే ధనియాలు వేగిన తర్వాత ఆటోమేటిక్గా అరోమా మనకి తెలిసిపోతుంది. వేయించుకున్న ధనియాల్ని మంచిగా పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా వంటకాల్లో మనం వెజ్ నాన్ వెజ్ లో మనం యూస్ చేసుకుంటాం. అండ్ వేయించిన ధనియాల పొడే బాగుంటుంది. బయట నుండి మనం ధనియాల పొడి రెడీమేడ్ గా కొనుక్కొని వస్తే గనక అవి వేయించకుండానే డైరెక్ట్ గా మిక్సీ పట్టేస్తారు, అది బాగుండదు, అసలు టేస్టే ఉండదు. ధనియాల పొడిని ఎప్పుడైనా సరే వేయించిన ధనియాల పొడి వాడాలి. అండ్ బిర్యానీ అనగానే చాలా మంది ఎక్కువ ధనియాల పొడి వేసేస్తారు. బిర్యానీలో ధనియాల పొడి ఎప్పుడు తక్కువ వేయాలి. ధనియాల పొడి ఆ ఫ్లేవర్ అంతా, టేస్ట్ అంతా లాగేసుకుంటుంది. ముఖ్యంగా బిర్యానీలో ఎప్పుడు ధనియాల పొడి తక్కువ వేయాలి. అలాగే పకోడీలో కూడా, వెజ్ పకోడీ చేసినా నాన్ వెజ్ పకోడీ చేసినా ధనియాల పొడి కాస్త తక్కువ వేస్తేనే బాగుంటుంది. నాన్ వెజ్ పకోడీ చేస్తే కొంచెం గరం మసాలా ఎక్కువ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. వెజ్ దాంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేయాలి, ధనియాల పొడి కూడా తక్కువ వేస్తేనే వెజ్ పకోడీ బాగుంటుంది. సో ఇప్పుడు ధనియాలు కాస్త వేగేటప్పుడే కొద్దిగా సోంపు, కాస్త జీలకర్ర వేసి వీటిని మంచిగా వేయించుకోవాలి. జస్ట్ డ్రై రోస్ట్. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి. ఇప్పుడు మనం ఏవైతే వేయించుతున్నామో సేమ్ ఇవి మీరు మటన్లో కూడా సేమ్ మసాలా వాడుకోవచ్చు. రెగ్యులర్ మటన్ కర్రీ చేస్తారు కదా, అందులో మీరు సేమ్ వాడుకోవచ్చు. ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయచ్చు. కాకపోతే ఒక టమాటా వేస్తే మటన్లో బాగుంటుంది. మటన్కి వండేటప్పుడు ఇంకేదైనా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అంటే ఇక్కడ మీరు కాస్త జాజికాయ ముక్క వేసేసి సేమ్ మసాలా మనం మటన్ కూరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మంట తగ్గించేసాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇవన్నీ ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకుడు, జాపత్రి, దాల్చిన చెక్క వేసేసాను. ఈ ప్యాన్ వేడిగా ఉంది కదా, ఇందులో నూనె వేసుకుంటున్నాం. నూనె వేసిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేస్తున్నాను. గుడ్లని మనం ఫ్రై చేయబోతున్నాం. ఉప్పు వేస్తే ఎగ్స్ కింద అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ప్యాన్ మట్టికి చాలా వేడిగా ఉండాలి. నూనె కూడా వేడిగా అయితేనే గుడ్డు కింద అంటుకోకుండా ఉంటుంది. అండ్ గుడ్డుకి మనం ఒక ఘాటు పెడితే పగలకుండా ఉంటుంది. మంచిగా చుట్టూ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా ఫ్రై అయిపోతుంది. ఎగ్స్ ఫ్రై అయిపోయాయి, వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే నూనెలో బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేగే లోపల మనం వేయించి పెట్టుకున్న మసాలాని ఫస్ట్ పౌడర్ చేసుకున్నాం. ఈ పౌడర్ని ఇక్కడ ప్లేట్లోకి నేను షిఫ్ట్ చేసేస్తున్నాను. అలాగే ఇదే మిక్సీ జార్లో ఒక పిడికెడు జీడిపప్పు, ఒక గుప్పెడు పచ్చిమిర్చి రెండింటిని వేసి ఒకసారి మిక్సీ చేసుకొని దీంట్లో కాస్త నీళ్లు వేసి మంచి ఫైన్ పేస్ట్ చేయాలి. ఇలా అయిన తర్వాత నీళ్ళు వేసి మంచి పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి మంచిగా వేగాయి కదా. వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకోవాలి. వేసి మంచిగా మిక్స్ చేయాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసాక పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర మంచిగా వేగాలండి, లేదంటే చేదు వస్తుంది. తాలింపులో మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా మెంతి కూర పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమా ఇందులో వేసేయాలి. మటన్ కీమా వేసిన తర్వాత నూనెలో చక్కగా మగ్గాలి. ఇందాక ఓన్లీ కొద్దిగానే మనం ఉప్పు వేసుకున్నాం ఎగ్స్ వేయించడానికి. ఇప్పుడు మటన్ కీమాకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే ఇందులో కారం, మనం తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి. కీమా కొంచెం కారం తగులుతూనే బాగుంటుందండి. నీళ్ళు వేసేయాలి. కీమా మునిగేంత వరకు నీళ్ళు వేయండి. నీళ్లు వేసి నీళ్లు కాస్త వేడెక్కాలి, ఒక్క ఉడుకు రావాలి. సో ఇప్పుడు నీళ్ళు కొంచెం మరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు పేస్ట్ ఇందులో వేసేసుకోవాలండి. వేసి మొత్తం బాగా మిక్స్ చేస్తుంటేనే అదిరిపోయే అరోమా అనమాట. సో అందుకే నేను కారం కొంచెం తక్కువ వేసాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కాస్త కారం తక్కువ వేసాను. ఇప్పుడు బాగా కడిగేసి నీళ్ళేసి 15-20 నిమిషాలు కొంచెం చిన్న మంటలో బాగా ఉడకనివ్వాలి. మటన్కి టైం పడుతుంది కానీ కీమా తొందరగానే ఉడికిపోతుంది. సేమ్ అంటే సేమ్ ప్రాసెస్లో మీరు మటన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఒక టమాటా వేస్తే మటన్కి బాగుంటుంది, కీమాకి ఇలా చేసేస్తే బాగుంటుంది. మూత పెట్టేసి కొంచెం మంట తగ్గించి ఒక 20 నిమిషాలు ఇలా ఉడకనిస్తూ ఉంటాను. ఇలా దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. అద్దరిపోయిందండి, వాసన అయితే అద్దరిపోయింది. కొంచెం పైనుండి కొత్తిమీర వేసేసుకొని బౌల్లోకి తీసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసేసా. చివరగా జస్ట్ సింపుల్గా కొత్తిమీరతో గార్నిష్. అంతే, మెంతి ఆకు మటన్ కీమా తయారీ విధానం. ముందుగా పాన్ లో ధనియాలు, సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి వేసి డ్రై రోస్ట్ చేసుకొని వాటిని పొడి చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్ లో జీడిపప్పు, పచ్చిమిర్చి కూడా వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టి కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె బాగా వేడి చేసుకొని కాస్త ఉప్పు వేసి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకొని నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు మొత్తం ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి వేగాక మెంతి కూర కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగాక మటన్ కీమా వేసి కాస్త మగ్గిన తర్వాత ఉప్పు, కారం, చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి 15-20 నిమిషాల వరకు చిన్న మంటలో పెట్టి బాగా ఉడికించి దగ్గరగా వచ్చాక కొత్తిమీర వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే మెంతి ఆకు మటన్ కీమా రెడీ అవుతుంది.